హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పుస్తక ముద్రణ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. పుస్తకాలతో పాటు ముద్రణ యంత్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ఈ ఘటనకు సంబంధించి మింట్ కాంపౌండ్లోని టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ప్రెస్లో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ప్రింటింగ్ ప్రెస్లోనే ఉన్నాము. టెక్స్ట్ బుక్కి సంబంధించి పాఠ్యాంశాలకు సంబంధించిన ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. అయితే అన్ని స్కూల్స్కి ఇక్కడి నుంచే గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. అయితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. 4 గంటల ప్రాంతంలో ఘటన చోటు చేసుకున్న తర్వాత 5:30 ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ రావడంతో కూడా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేసింది. పూర్తిగా కూడా మనం చూస్తున్నాము, ఒకవైపు పుస్తకాలకు సంబంధించి మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి, అలాగే మెషినరీకి సంబంధించింది కూడా పూర్తిగా మెషినరీ కూడా కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాణ నష్టం ఆ సమయంలో ఇక్కడ ఎవరు లేనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టం మాత్రం ఎక్కువగా ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే చాలా పాత ప్రింటింగ్ ప్రెస్గా ఉన్నట్టుగా ఉంది. పూర్తిగా ఈ వేడికి ఒకవైపు కిరోసిన్, పెట్రోల్కి సంబంధించిన అన్నీ ఉండడంతో కూడా పూర్తిగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలిసింది. 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా చాలా వరకు పొగలు, ఒకవైపు చాలా వేడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వేడికి కూడా మనం చూసుకుంటే పైకప్పుకు సంబంధించిన పెచ్చులు కూడా కింద ఊడి పడుతున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి చాలా పురాతనమైన ప్రింటింగ్ ప్రెస్ కావడంతో కూడా నూతన ప్రెస్ కావాలని కూడా ఇక్కడ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే చాలా కాలంగా కూడా ఇక్కడ సేఫ్టీకి సంబంధించి లేకపోవడంతో కూడా ఇటువంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో తెల్లవారుజామున జరిగిన తర్వాత కూడా స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా ఇక్కడ డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడ చేరుకుంటున్నారో తెలుస్తుంది. అసలు ఎన్ని మెషినరీస్ కాలిపోయాయి, ఎంత ఇక్కడ ఆస్తి నష్టం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతవరకు ఇప్పుడు పుస్తకాలు కాలిపోయి మెషినరీ కూడా కాలిపోయిందని చెప్తున్నారు, ఎంతవరకు కాలాయి సార్? మేడం, స్క్రాప్ మెషినరీ మాత్రమే కాలిపోయింది. అది మాకు పనిచేసిన 3 మెషిన్లు మాత్రం కాలిపోవడం జరగలేదు. అలానే స్క్రాప్ పేపర్ కాలిపోయింది, అలానే కొంత ఇంక్ బకెట్స్ అవి కాలిపోయాయి. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కాలిపోవడం జరగలేదు మేడం. ఈ విధంగా జరిగింది. ఎంత పురాతన, చాలా పాతదని కూడా 58లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మేడం. దానికి సంబంధించి రిపేర్స్ సంబంధంగా మేము గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించేస్తాం. గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ కాగానే రిపేర్స్ మొదలు పెట్టడం జరుగుతుంది. రీజన్ ఏమంటున్నారు అగ్ని ప్రమాదం తెల్లవారుజామున జరగడానికి? రీజన్ అనేది ఇంతవరకు తెలియదు మేడం. మేము షార్ట్ సర్క్యూట్ ఏమన్నా జరిగింటే జరగవచ్చు అని అనుకుంటున్నాం. ఎంతసేపు అంటే చాలా వరకు ఇప్పటి వరకు కూడా ఇంత భారీ ఎత్తున జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇంకా స్టిల్ పొగ కానీ ఇంకా అక్కడక్కడ అగ్ని కూడా కనిపిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మేడం రద్దీ పేపర్ ఉంది కదా, రద్దీ పేపర్ పై లేయర్ కాలిన తర్వాత అది మళ్ళీ అడుక్కుంటుంది. సో పైన నీళ్ళు ఆరిన తర్వాత మళ్ళీ అడుగుతూ మళ్ళీ వస్తుంది. దానివల్ల జరుగుతూ ఉంది. రెండోది ఏంటంటే ఆయిల్ ఉండటం వల్ల ఆయిల్ అనేది ఒక్కసారి అది ఆరిపోవడం వల్ల నీళ్ళు కొడతా ఉంటే అది జరుగుతూ ఉంది. నాకు 5:30-6 గంటల టైంలో మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. నేను వెంటనే బయలుదేరి రావడం జరిగింది. మరి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఏమంటున్నారు, దానికి సంబంధించిన ఏది రీజన్ అని ఏమైనా చెప్తున్నారు? వాళ్ళు రీజన్ ఏం చెప్పలేదండి. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తాం. మంటలు ఆర్పేశారు. పైన కూడా చాలా వరకు పైకప్ అంతా కూడా ఊడి పెచ్చులు పడినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి కాదండి, కావాలని పగలగొట్టడం జరిగింది. ఎందుకంటే పొగ అంతా కూడా బయటికి పోవాలి కాబట్టి కావాలని పగలగొట్టి ఇప్పుడు పగలగొట్టి ఆ పొగను బయటకు పంపడం జరుగుతూ ఉంది. మొత్తంగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కూడా ఈ విధమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే 1:30 తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కూడా వెంటనే ఇక్కడ స్థానికులు కానీ అలాగే డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా చాలా ఓల్డ్ కూడా 1950స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఈ బిల్డింగ్కి కొత్తది కావాలని కూడా ఒకవైపు చెప్తున్నారు. దీనికి సేఫ్టీ మెజర్స్ కూడా లేకపోవడంతో కూడా ఇంత భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ సుధీర్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.